చెండిక సోమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సర్పంచ్ అభ్యర్థి హేమలత. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనపాక గ్రామంలో శ్రీ స్వయంభూ చండికాంబ సహిత సోమేశ్వర స్వామి ఆలయంలో కొలనపాక గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి భీమకోని హేమలత సంతోష్ గౌడ్ పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. సర్పంచ్ అభ్యర్థి హేమలత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు స్థానిక ఎమ్మెల్యే బిర్లా ఐలయ్యకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఆమె పేర్కొన్నారు. నా గెలుపుకు గ్రామ ప్రజలు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కొట్టం విజయేందర్ రెడ్డి, సోమిరెడ్డి, జగతయ్య, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. గిరిజరాయ కురుజాన పదే నమో విష్ణుర్ధన్వాని నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. ఓం వామదేవాయ నమః, ఓం నిరూపాక్షాయ నమః, ఓం కపర్దినే నమః, ఓం కపాలినే నమః, ఓం ఖడ్వాంగినే నమః, ఓం అంబికానాదాయ నమః, ఓం గంగాధరాయ నమః. ఓం శివాయ. కొలన్పాక గ్రామ కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు నాకు నమస్కారాలు. మాకు ఈ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా మాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, కార్యకర్తలకి మరియు పెద్దలకి, గ్రామ శాఖలకి, ఎంపీ గారికి, మండలాధ్యక్షుల గారికి, మా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన నమస్సుమాంజలు తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన కార్యకర్తలందరూ కొలన్పాక గ్రామ విజయంలో అందరూ ప్రతి ఒక్కరు పాల్గొని మా విజయాన్ని మీరు అందరూ ముందు నడిపిస్తారని మనస్ఫూర్తిగా ఒక్కొక్కరి పాదాభినందన తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. గ్రామ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి మన అభ్యర్థి భీమకోని హేమలత గారు మన యొక్క అభ్యర్థిని సర్వశక్తులు ఒడ్డి మనం గెలిపించుకోవాల్సిన అవసరం మనకుంది. బలపరిచిన అభ్యర్థిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన భుజస్కంధాల మీద ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఒక సైనికుల్లాగా పనిచేసి మన యొక్క అభ్యర్థి అయినటువంటి భీమకోని హేమలత గారిని ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిందిగా కోరుతూ, ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా వాటన్నిటిని కూడా సరిదిద్దుకుంటూ ఖచ్చితంగా మనం అధికారంలో ఉన్నాము. ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలని అమలు చేస్తూ ఉంది. అలాగే కొలనుపాకలో సంబంధించినటువంటి మనకు ఎమ్మెల్యే గారు కూడా ప్రభుత్వ వైపు ఆలేరు శాసనసభ్యులు మన బీర్లా ఐలయ్య గారు కూడా దాని మీద చొరవ చూపి బ్రిడ్జ్ పనులు కూడా స్టార్ట్ చేశారు. వీటన్నిటిని కూడా ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు, గ్రామ అభివృద్ధికి సంబంధించినటువంటి బ్రిడ్జ్ కావచ్చు, వీటన్నిటిని కూడా కార్యకర్తలు ఒక సైనికుడిలాగా ప్రతి ఒక్క గడప గడపకు తీసుకెళ్లి మన యొక్క అభ్యర్థి భీమకోని హేమలతను గెలిపించుకొని తీసుకుపోయి మనం సర్పంచ్ సీట్లో కూర్చోబెట్టాల్సిన అవసరం మనందరిపైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా అందరం కలిసి కట్టుగా పనిచేద్దాం. ఇకపోతే గ్రామ శాఖ అధ్యక్షుడిగా నేను నిజంగానే జనరల్ అయితే నాకు అభ్యర్థిగా నేనే ఉంటాను అనుకున్నాను. కానీ ఇక్కడ ఏది ఏమైనా పార్టీకి ఖచ్చితంగా పనిచేస్తా అని చెప్పేసి సోమేశ్వరం గుడి సాక్షిగా నేను చెప్తా ఉన్నా. పార్టీకి పనిచేసి పార్టీ అభ్యర్థి విజయేందర్ రెడ్డి అభ్యర్థిగా నేను స్వీకరిస్తూ ఖచ్చితంగా భీమకోని హేమలతను గెలిపించడానికి నేను ముందుంటా. నా కార్యవర్గ సభ్యులు కావచ్చు, కార్యకర్తలు అందరితో కూడా నేను పనిచేస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను హామీ ఇస్తా ఉన్నా. కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నన్ను సర్పంచ్ అభ్యర్థిగా అందరూ ఎన్నుకున్నందుకు అందరికీ చాలా ధన్యవాదాలు. మీరందరూ నన్ను గెలిపించాలని, ఆశీర్వదించాలని, మీ ఊరి కోసం అంతా మంచి చేయాలని నేను కోరుకుంటున్నాను. అందరూ ఆశీర్వాదం నాకు ఉండాలి. అందరూ కలిసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. ప్రజలకు వందనాలు. కుక్కడవాడు అభ్యర్థిగా వానరాశి ఎల్లమ్మ కాంగ్రెస్ పార్టీగా బలపరిచిన అందరికీ వందనాలు. ఏకగ్రీవంగా అయింది. అందరికీ నమస్కారాలు. మిమ్మల్ని సంతోష్ గౌడ్ని కూడా సర్పంచ్గా ఎన్నుకోవాలని గ్రామ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.
భారీ మెజార్టీతో గెలిపించాలని అందరికీ వందనాలు అని ఒప్పుకుంటున్నాను. ఐలన్న గారి నాయకత్వం ఐలన్న గారి నాయకత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి భీమగోని హేమలత గారిని సర్పంచ్గా ఏకగ్రీవంగా నిర్ణయించడం జరిగింది. మరి వాళ్ళ గెలుపు కోసం మేము కార్యకర్తలు అంతా కూడా అహర్నిశలు కష్టపడి ఆమెను గెలిపేయడానికి ముందుంటామని చెప్తున్నాం. అదేవిధంగా మన ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలే మనల్ని గెలిపిస్తాయి. ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. భారీ మెజార్టీతోటి మనం గెలవబోతున్నాం. ఆ భారీ మెజార్టీని మనం ఇంకా మొన్న వచ్చినటువంటి మెజార్టీ కాకుండా ఇంకెక్కువ మెజార్టీతోటి గెలిపించాలని చెప్పి అందరం కూడా కంకణబద్ధులమై ఇక్కడ టెంపుల్లో ఈరోజు అభిషేకం కూడా చేపేయడం జరిగింది. సోమేశ్వరి సాక్షిగా మనందరం కూడా కష్టపడి అందరము ప్రమాణపూర్వకంగా హేమలత గారిని గెలిపిస్తామని వారు కూడా మనందరినీ కూడా గెలిచినాక కూడా మన కార్యకర్తలందరినీ కాపాడుకోవాలని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి మేము ఈరోజు ఇక్కడ గుడి ముందు ప్రతిజ్ఞ చేస్తున్నాం. జై కాంగ్రెస్. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855